సెంటర్లో స్థానిక సర్పంచ్ గారు రైతులు దాదాపు 25 రోజుల సంది మేము ధాన్యం మార్కెట్లోకి వస్తే పట్టించుకోవట్లేదు, అధికారులు ఎవరు రావట్లేదు అని చెప్పి గత వారం రోజుల చెప్తుంటే జేసీ గారితో, పీడీ గారితో, చౌటుపల్లి ఆర్టీఓ గారితో, ఏపీతో అందరూ కూడా సంప్రదిస్తే కూడా ఎవరికొకరికి కొంతనున్న సమాధానం చెప్పే పరిస్థితి లేదు. దాటా వేసే కార్యక్రమం చేస్తున్నారు. పోయిన వారం క్రితం జేసీ గారితో మారితే ప్రయత్నం చేస్తాం, కాంటం పెట్టిస్తామని చెప్పారు. నిన్నే కూడా మాట్లాడాను. కారణం ఏంటంటే ఇక్కడ ఐకేపీ సెంటర్కి గవర్నమెంటే సెంటర్ అలాట్ చేసింది, ఇటు పిఎస్సి సెంటర్కి సెంటర్ ఒకటి అలాట్ చేశారు. ఇంద్రపాల్ నగర్లోనే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక 2 సెంటర్ 3 సెంటర్ పెట్టి కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా సీజన్లో అదే పరిస్థితి చేస్తుంటాం. కానీ ఇక్కడ స్థానికంగా సర్పంచి స్థలం సరిపోదుగా అని చెప్తే ఒక రైతుతో మాట్లాడి దాదాపు 10-15 ఎకరాల భూమి ఐకేపీ సెంటర్కు ఫ్రీగా ఇప్పించండి, డబ్బులు కట్టకుండా ఇప్పించండి. ఇదే పిఎస్సి సెంటర్ వాళ్ళు స్థలం తీసుకుంటేనేమో 35-40 వేల రూపాయలు ఖర్చులు రాస్తారు. ఇక్కడ ఖర్చు లేకుండా సంఘాలకి మరి స్థలం ఇప్పిస్తే సర్పంచ్ గారు ఇప్పించిన స్థలంలో మనం ధాన్యం పోస్తే కాంట పెట్టొద్దని చెప్పి ఒక రాజకీయ కోణంలో అధికారులను రాకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇక్కడ కొంతమంది వ్యక్తులు, ఇక్కడ ఉన్న నాయకత్వమే కానీ కాన్స్టిట్యూన్సీ నాయకత్వం కానీ పని కట్టుకొని రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం. సర్పంచ్ ఊరి సర్పంచ్ కాదా? ఈ ఊరు ప్రజలు ఓట్లతో ఎన్నుకోలేదా? రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి సెంటరానికి స్థలం చూస్తే ఆ సెంటర్లో పడితే మేము పెట్రోల్ చెప్పి అధికారులను బ్లాక్మెయిల్ చేసుడు, బెదిరించుడు. ఆడ ఐకేపీ సెంటర్ బ్యానర్ పెడితే బ్యానర్ తీయమంటే తీసినంటే ఓటు తీయమంటే పలానా వ్యక్తి తీయమంటే తీసిన అని చెప్తే బ్యానర్ పెట్టలేదు, నువ్వు తీసినందుకు చెప్తున్నావు అధికారం ముందర ఆర్టీఓ ముందని చెప్పి ఆర్టీఓ ముందర స్వయాన ఏపీని కొట్టబోతున్న ఒక రౌడీ నిన్న జరిగింది. దాంతో ఇది ఎంఆర్ ఆఫీస్లో గత 10 రోజుల నుంచి చెప్తేనే పట్టించుకోవట్లేదు. మాకు పొలిటికల్ ఒత్తిడి, ధాన్యం కాడ పొలిటికల్ ఒత్తిడి ఏముంటాయండి? ఎక్కడ కూడా 100-200 బ్యాగులు కాంట అవుతుంది అనుకుంటే అక్కడ పోయి కాంట పెట్టాలి. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాల కాలం ఎక్కడ ధాన్యం ఉన్నా కూడా పోయి మార్కెటింగ్ చేశారు. ఎక్కడ కూడా 10 రోజులు కూడా ఇబ్బంది జరగలేదు. మార్కెటింగ్ చేయడం, అది వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మిల్లర్తో కోఆర్డినేట్ చేసుకుంటా అధికారులతోటి లారీ అసోసియేషన్ తోటి ఇబ్బంది లేకుండా చేసినాం. కానీ ఈరోజు ఏం చేస్తారు? మిల్లు కాడ 5 కేజీలు కట్ చేస్తారు, లారీ వాళ్ళకి వాళ్ళు క్వింటాల్కి ₹2 ₹5 వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తారు. లాస్ట్కు హమాలీలు బీహార్కి వచ్చి పనిచేస్తారు. రైతు దగ్గర క్వింటాల్కేమో ₹40 వసూలు చేసి హమాలీలకేమో ₹23 కట్టిస్తారు. అంటే ఈ ఊర్లో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఈ ఓటు అయినడం అంటే హమాలీలు ఎక్కడి నుంచో రాష్ట్రంకి పొరుగు రాష్ట్రంకి వచ్చి కష్టపడి పనిచేసుకొని వస్తే ఆ బీహార్కి వచ్చిన హమాలీల దగ్గర కూడా నోరు కొట్టి అలా రక్తం తాగుతారంటే ఎంత దుర్మార్గుడు. ఆయన పాపం దాన్ని చేస్తారు పురుగుబడి. మిల్లు కాడ మీకు కమిషన్ కావాలి, లారీ దగ్గర కమిషన్ కావాలి, హమాలీ దగ్గర కమిషన్ కావాలి. టోటల్ రైతు దగ్గర మార్కెట్లో 2.5 కేజీ దండి కొట్టాలి. అంటే ఓవర్గా అంతా కలిసి రైతుకు భారం అయితే గుదిబండలాగా తయారవుతుంది. ఇప్పుడే మళ్ళీ జేసీ గారితో మాట్లాడడం జరిగింది. ఇంద్రపాల్ నగర్ సెంటర్ ఈరోజు మీ నెంబరింగ్ ఇచ్చి కాంట పెట్టకుంటే రేపు మేడే ఉంటుంది, ఎల్లుండి వచ్చి కలెక్టర్ ఛాంబర్లో మీ ఛాంబర్ల కోసం ధర్నా చేస్తాం రైతులతో అని చెప్పి చెప్తే వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు. రాజకీయం మీద చేస్తాం సార్, ఇవాళ నెంబరింగ్ ఇస్తామని చెప్పి జేసీ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పారదర్శకంగా ఉండాలి మార్కెట్లలో. ఈ నగరికల్ నియోజకవర్గంలో ఒక ప్రైవేటు సైన్యంతో నడుస్తుంది మార్కెటింగ్ సెంటర్ తప్పితే అధికారుల చేతులు లేదు. ఈరోజు ఒక వీడియో చూసిన పొద్దున్నే ఒక మార్కెటింగ్ సెంటర్ నడిపే అబ్బాయి అధికారులు చేతులు ఎత్తేస్తారు, మిల్లర్లు చేతులు ఎత్తేస్తారు, మా చేతులు ఏం లేదు, మరి మేము సెంటర్ నడిపే వాళ్ళం ఏం చేయాలి, నేను సూసైడ్ చేసుకుంటాను, మందు డబ్బా తాగే పరిస్థితికి వచ్చింది. దిక్కుమాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుందని ప్రభుత్వానికి ఏమన్నా అధికారులు ఏం గడిగారుస్తారా కొంతమంది, లేకపోతే మీ ప్రజాప్రతినిధులు పీకుతున్నారు ఏమన్నా? ఏం చేస్తున్నారు మీరు? మిల్లర్ని అందరూ సమన్వయం చేసే పరిస్థితి ఉండదా? మార్కెటింగ్ సెంటర్ నడిపెట్టేవాడు ఒకడు వ్యక్తిని భరించలేకపోతున్న రైతుల మధ్యన, ఈ మిల్లర్ల మధ్యన, ఈ ప్రతినిధుల మధ్యన మేము భరించలేకపోతున్నాం. సస్తాంజీ మందు డబ్బా తాగే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం దేనికి?
ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రి రైతులు ఇబ్బంది పడుతుంటే? మీ ఎమ్మెల్యేలే మిల్లర్ దగ్గర దోసుకుంటారు, కాంటాకి 2 క్వింటాలు 2 కేజీలు తరుడు పెడుతురు, లారీ దగ్గర కమిషన్లే, అమ్మాయిల దగ్గర కమిషన్లే, మిల్లర్ దగ్గర కమిషన్లే తీసుకుంటున్న ఎమ్మెల్యేలు. మరి నువ్వు దేనికున్నట్టు గాడిద పనులు తోముతా అనుకున్నావు ఏమన్నా? రైతులు ఎండలు వచ్చి కాయ కష్టం చేసి కళ్ళాల పొట్టి 40-25 రోజుల సంది కళ్ళాల పొట్టి పంతుంటే ధాన్యం మ్యాచర్ దాదాపు 9-10 వస్తుంది, పూర్తి ఎండిపోయింది, డ్రై అయిపోయింది, తూకం రాకుండా అయిపోయింది. అట్లా లాసే రైతుకి. మరి మీరేం దేనుకున్నట్టు? తూకం వస్తలేదు, 10, 9, 11 వస్తుంది మ్యాచరు. ఆ మిల్ కాడిపోతే నూకైతుంది అంటారు వాడు. రేపు 2 సింకులు పెట్టి అంటే పొడి అయిపోతుంది. ఏం చేయాలి రైతు పెట్టుబడి పెట్టి? అయితే రైతులకు కూడా మీకు పట్టే పరిస్థితి ఏదేమైనా హైడ్రా కార్యక్రమం, దోసుకోవడం, దండుకోవడం, ఈ పనికి ఉన్నారు మీ ఎమ్మెల్యేలు. మీరు ప్రతిదో రాజకీయం చేయడం, లంగ రాజకీయం చేయడం. సిగ్గు తెచ్చుకొని రైతుల దగ్గర కాపాడండి.